హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఇక ఎక్కడ చూసినా ఐపీఎల్ హవా నడుస్తూ ఉంటుంది. ఏ టీం గెలుస్తుంది, ఏ టీం బాగా ఆడుతుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయో మన ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు. ఆ ఎక్స్పర్ట్స్ చెప్పిన డేటా అయితే ఇప్పుడు మీ ముందుకు తీసుకోబోతున్నా. ముందుగా వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నారో చూద్దాం. ఎంఐ, ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్, ఎల్ఎస్జి ఈ 4 టీంలు క్వాలిఫై అవుతానైతే వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు. ఎల్ఎస్జి టీం అంత గట్టిగా అయితే లేదు, అయినా కూడా మన వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఎల్ఎస్జి కొట్టేశాడు. ఇది వీరేంద్ర సెహ్వాగ్ గారి ఒపీనియన్. అలాగే మిగతా వాళ్ళ ఒపీనియన్ కూడా చూసి నా ఒపీనియన్ కూడా చెప్తాను. మీ ఒపీనియన్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి, అదే కదా ఇంట్రెస్టింగ్. మ్యాచెస్ సాగే కొద్ది ఎవరైనా చెప్తారు, ముందుగానే మనం ప్రెడిక్ట్ చేద్దాం ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి. మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందో లేదు కూడా మీరు కామెంట్ చేయండి, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి షాన్ పోలాక్ ఏమన్నారో చూద్దాం. ఎంఐ, సిఎస్కే, పీబీకేఎస్, ఎస్ఆర్హెచ్ ఈ 4 టీంలు క్వాలిఫై అవుతానైతే షాన్ పోలాక్ అన్నారు. చూద్దాం ఎక్కువ ఏమవుతుందంటే ఎంఐ, ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్ మీదే ఉన్నారు. బట్ చూద్దాం షాన్ పోలాక్ గెస్ కరెక్ట్ అవుద్దా, సెహ్వాగ్ది కరెక్ట్ అవుద్దా. మనం ఇంకొక ఎక్స్పర్ట్ గురించి వెళ్ళిపోదాం. హర్ష భోగ్లే గారు ఏమన్నారో చూద్దాం. ఎస్ఆర్హెచ్, ఎంఐ, కేకేఆర్, ఆర్సీబీ. హర్ష భోగ్లే గారు అయితే ఆర్సీబీని కూడా యాడ్ చేశారు, కేకేఆర్ని కూడా యాడ్ చేశారు. ఇంట్రెస్టింగ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క అనాలిసిస్ ఉంటుంది. క్రికెట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. బట్ ఏ టీం ఆడుతుంది అనేది ఎవరు కూడా గెస్ చేయలేరు. బట్ వాళ్ళ ప్రాబిలిటీస్ అయితే చెప్తారు. సో చూద్దాం హర్ష భోగ్లే గారిది కూడా ఎంత కరెక్ట్ అవుతుంది. మీరు చూద్దాం, మీరు ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ అయితే ఇంగ్లాండ్ లెజెండ్ మైకిల్ వాన్ ఏమన్నారు చూద్దాం. జీటీ, ఎంఐ, పీబీకేఎస్, కేకేఆర్. మైకిల్ వాన్ అయితే జీటీని ఇంక్లూడ్ చేశాడు. బట్ మిగతా ఎక్స్పర్ట్ ఎవరు కూడా జీటీని యాడ్ చేయలేదు. చూద్దాం మైకిల్ వాన్ కరెక్ట్ అవుద్దా లేదా అనేది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ గిల్క్రిస్ట్ ఏమన్నారు కూడా చూద్దాం. ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి, ఎవరు క్వాలిఫై అవుతారో కూడా తన ఒపీనియన్ కూడా చెప్పాడు. చూద్దాం ఏ ఎక్స్పర్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవుద్దో కూడా మనం ఐపీఎల్ ఎండ్కప్పటికి మనకు అర్థమైపోద్ది. బట్ చూద్దాం, ముందుగానే ఎర్లీ ప్రెడిక్షన్స్ కదా ఇవన్నీ. గిల్క్రిస్ట్ ఏమన్నారంటే పీబీకేఎస్, ఎంఐ, ఎస్ఆర్హెచ్, జీటీ. ఇక్కడ జీటీని ఇంక్లూడ్ చేశారు, ఎస్ఆర్హెచ్ని కూడా ఇంక్లూడ్ చేశాడు. ఆస్ట్రేలియన్ లెజెండ్ గిల్క్రిస్ట్. వీళ్ళందరూ మ్యాక్సిమం ఎంఐ, ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్ ఈ 3 టీంలకి బాగా ఓట్స్ పడ్డాయి. బట్ నా ప్రెడిక్షన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ సిఎస్కే, సెకండ్ పీబీకేఎస్, థర్డ్ ఆర్సీబీ, ఫోర్త్ జీటీ. డీసీలో ఉంది కానీ ఎంఐఏ ఈసారి క్వాలిఫై అవుతుంది. ఈ 4 టీమ్స్ క్వాలిఫై అవుతాయి నేను అనుకుంటున్నాను. బట్ మ్యాచెస్ జరిగే కొద్దీ మారిపోతూ ఉంటాయి సినారియోస్. బట్ ఇదే నా ప్రెడిక్షన్. మీరేమంటున్నారు కూడా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏదో కూడా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి క్రికెట్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.